అంజలి నిన్నే. అరే అంజలి, అంజలి నేనున్నానుగా. ఏయ్ నిన్ను నిన్ను వదలనే వదలను. నిన్ను ఆకాశం అంచుల దాకా తీసుకెళ్తాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్ డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఏయ్ విషయం ఏంటో చెప్పు. కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలేమోనని అడుగుదామని వచ్చాను. ఏం అక్కర్లేదు, అవసరమైతే నేనే అడుగుతానని చెప్పాను కదా. కూల్ డ్రింక్స్ కాకపోతే వేరే ఇంకేమన్నా తీసుకురమ్మంటారా సార్? నీ మనసులో మా గురించి నువ్వేమనుకుంటున్నావో మాకు అర్థమైంది, కానీ నువ్వు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఊరుకోండి సార్. నిజంగానే మేం భార్యాభర్తలం రా. చెప్పకండి సార్. ఈ టైంలో ఈ ప్లేస్లో ఇక్కడున్నారంటేనే అర్థమవుతుంది. మీరు భార్య భర్తలేంటి సార్? నీకేది అర్థమైతే అదే అనుకో. ఒక గంట సేపు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే వెళ్ళేటప్పుడు నీకు 500 ఇచ్చి వెళ్తాను, ఓకేనా? ఇంకెందుకు వస్తాను సార్? 500 ఇస్తా అన్నారుగా, మీరు పిలిచినా రాను. ఎంజాయ్. ఏయ్ అంజలి, ఏదొకసారి నీ చెయ్యివ్వు. ఆ చెయ్యి కూడా ఇవ్వు. ఏయ్ కొంచెం నవ్వు ప్లీజ్. నవ్వు అంజలి. అది నవ్వంటే. అంజలి ఏం చేస్తున్నావు? వదిలేదు. అంజలి నిన్నే. వదిలేదు అంజలి, పిచ్చి పట్టిందా నీకు? అంజలి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వదులు అంజలి. అంజలి, అంజలి ఏం చేస్తున్నావు? అంజలి అంజలి చావు. చావరా చావు. అంజలి వదులు. అంజలి చావు.
అంజలి అంజలి హే, హే, అంజలి ఏమైంది అంజలి హే, అంజలి అంజలి ఏమైంది అంజలి అంజలి నిన్నే అంజలి అంజలి లే అంజలి కళ్ళు తెరవు అంజలి 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 ఏమైంది అంజలి 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 రా అంజలి కూర్చో జాగ్రత్త ఛా, వాటర్ కూడా లేవు రాము రాము ఛా, ఎక్కడ చచ్చాడు వీడు ఇదేంటి కారు దగ్గరున్నాను. అర్జున్ అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు? టైం దాటిపోతుంది. ఈ గడియల్లోని అర్జున్ని చంపాలి. ఎలా ఎలా అర్జున్ 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 ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నువ్వెవడెవరా? నా భార్యను చంపిన దాన్ని నిన్నెలా వదిలేస్తానే? నీ భార్య ఎవరా అది? ఎవరా అది? అప్పుడే మర్చిపోయావా? డాక్టర్ అలేఖ్య నా భార్య. నా భార్యను చంపింది నీ పని మనిషే కావచ్చు, కానీ నిజమేంటో నాకు తెలుసు. నా భార్యను చంపించింది నువ్వే. ఇన్ని తెలుసుకున్నవాడివి నాకు ఎదురు పడితే నిన్ను కూడా చంపేస్తానని తెలుసుకోలేకపోయావారా? నేను చచ్చినా పర్వాలేదు, నిన్ను మాత్రం చంపకుండా వదిలిపెట్టను. అంజలి నన్ను చంపేస్తున్నాడు. చంపేస్తా, తప్పుకో. నా భార్య మీద చెయ్యేస్తావా?
నువ్వు అనుకుంటున్నట్టు నీ భార్యను చంపడానికి రాలేదురా. మీ ఇంట్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? రేయ్, అసలది నీ భార్య కాదురా. ఏమండి? ఏమండి? వీటిని చూస్తే భయం వేస్తుంది. కంగారు పడకండి, కంగారు పడుకో. నేను ఇప్పుడే ధర్మ అంకుల్కి ఫోన్ చేస్తాను. హలో ధర్మ అంకుల్. వీడు అడ్డుపడడం వల్ల నీ మృత్యు గడియలు దాటిపోయి బ్రతికిపోయావు అర్జున్. కానీ వదిలిపెట్టను, నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఇంత రాత్రైనా వీళ్ళు ఇంకా రాలేదేంటి? అర్జున్, అమ్మా అంజలి, ఏమైందమ్మా? ఎరా అర్జున్, అంజలికి ఏమైందిరా? ఎందుకలా నీరసంగా కనిపిస్తోంది? ఏం జరిగింది అంటే అలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారేంట్రా? అసలు ఏమైంది? ప్రశాంతంగా ఉండాలని ఒక ప్లేస్కి వెళ్ళామమ్మా, కానీ అక్కడ అదమ్మా జరిగింది. అదంతా చూసేసరికి అంజలి బాగా భయపడింది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ప్రమాదం తప్పిపోయింది. అసలు ఎవరంజలి వాడు? నిన్నే ఎందుకు చంపాలని చూశాడు? అత్తయ్య, అది 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 తనకి మాత్రం ఏం తెలుసమ్మా? అసలు వాడు ఎవడో, ఎందుకొచ్చాడో, ఎందుకు చంపాలని చూశాడో ఏమీ తెలీదు. అందుకే ఈ విషయాన్ని వెంటనే ధర్మ అంకుల్కి ఫోన్ చేసి చెప్పాను. ఇలాంటిదేదో జరగబోతుందని తెలిసే స్వామీజీ గారు ఇక్కడికి కంగారుగా వచ్చారు. ఏంటి, స్వామీజీ గారు వచ్చారా? అవును అర్జున్, స్వామీజీ గారు రాగానే నువ్వు ఎక్కడున్నావు అని పదే పదే అడిగారు. నీకేదో ప్రమాదం ఉందని, ఈ రోజు నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదని చెప్పారు.
నేను నీకు ఈ విషయం చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను. నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. అసలు ఇదంతా ఏంట్రా అర్జున్? మనకే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఏ సంబంధం లేని వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఎందుకు చనిపోతున్నారా? అబ్బా ఆపుతావు నువ్వు. కోడల పిల్ల అసలే కంగారు పడుతూ ఉంటే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తావు. ఒరే అర్జున్, అంజలి లోపల తీసుకెళ్ళు. అలాగే నాన్న. పతంజలి. ఇక్కడే నిలబడ్డావేమిటి? పదా. అంజలి, అంజలి ఏమైంది? అంజలి, ఏమైంది అంజలి? ఏమైందమ్మా? అంజలి, ఏమైంది? ఏమైంది అంజలి? అంజలి ఏమైంది? ఏమైంది అంజలి? అంజలి, ఏమైంది అంజలి? ఏమైంది అంజలి? ఏమైందమ్మా? ఎందుకు భయపడుతున్నావు? అసలు నీకేమైంది? అరే అర్జున్, ఏమైందో చూడరా. తెలియట్లేదమ్మా. అంజలి చెప్పు అంజలి, ఏమైంది అంజలి? అంజలి ప్లీజ్, అంజలి ఏమైందో చెప్పు. అయ్యో ఏమండి, ఏమైందండి? అంజలి, అయ్యో, అంజలి, అంజలి అంజలి, అంజలి ఏమైందో చెప్పమ్మా. ప్లీజ్. అంజలి, అంజలి, అంజలి ఏమైందో చెప్పు అంజలి. ఈ కుంకుమ పెడితే అంజలికి నయం అవుతుందేమో. అంజలి అంజలి, అంజలి అయ్యో ఏం జరిగిందో చెప్పు అంజలి. అంజలి, అంజలి నిన్నే అడిగేది. ఏమైంది? అంజలి అర్జున్, అంజలి, అమ్మా. అంజలి ఏం జరిగింది? ఏమైంది? అంజలి అమ్మా. మాట్లాడు అంజలి. అంజలి, అంజలి ప్లీజ్. అంజలి, ఏం జరిగిందో చెప్పు అంజలి. నిన్ననమ్మా. ఏమైంది? మాట్లాడు అంజలి. అంజలి నాన్న. అంజలి ఏమైంది అంజలి? అమ్మా అంజలి, అంజలి ఏంటి ఏంటి మీరు చేస్తున్న పని? స్వామీజీ గారు ఇచ్చిన కుంకుమ పెడుతున్నానమ్మా. ఎందుకు? మీ ఇద్దరు బయటికి వెళ్ళారు, అక్కడ జరగరానివేవో జరిగాయి. దానివల్ల నీకు దిష్టి తగిలిందేమో అని కుంకుమ పెడుతున్నానమ్మా. ఈ కుంకుమ స్వామీజీ గారు ఇచ్చారు. ఇది ఉంటే వల్ల మన మీద ఎటువంటి చెడు నీడ పడకుండా ఉంటుందంట. అసలు మీకు మాత్రమే ప్రవర్తిస్తున్నారా? అయిన దానికి కాని దానికి ఆ స్వామీజీని ఎందుకు పిలుస్తున్నారు? ప్రతి చిన్న విషయానికి స్వామీజీ మాటల్ని నమ్ముతారు కానీ నా బాధను అర్థం చేసుకోరా? నీకు మంచి జరగాలనే కదమ్మా నేను ఇలా చేస్తుంది. మంచి చెయ్యాలనుకునే వాళ్ళు ఇలా ప్రవర్తించరు. నీరసంతో కింద పడిపోతే మంచినీళ్ళు జ్యూస్ తీసుకొస్తారు కానీ ఇలా కుంకుమ నిమ్మకాయ అంటూ చేతబడు చేయరు. చేతపడంటావేమిటమ్మా? ఆడవాళ్ళు కుంకుమ పెట్టుకోవడం మంచిదే కదా, పైగా మన సంప్రదాయం కూడా. అవే
పడిపోయిన మనిషికి కుంకుమ పెడితే చనిపోయిన శవంతో సమానమని మీకు తెలీదా? అంటే నేను చనిపోవాలని కోరుకుంటున్నారా అత్తయ్య? అయ్యో అవేం మాటలమ్మా, నేనెందుకు అలా అనుకుంటాను? నిజంగా పడుకున్న మనిషికి కుంకుమ పెట్టకూడదన్న విషయం నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా, తీసుకెళ్లి బయట పడేయండి.